హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. క్రిస్మస్కి ఇంకా న్యూ ఇయర్కి ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా 1/2 kg బాస్మతి రైస్ తీసుకొనేసేయాలి. ఇక్కడ ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. అంటే సోనా మసూర మనకి ఏ బియ్యం అవైలబుల్లో ఉంటే ఆ రైస్ తీసుకోవచ్చు. ఇలా 4 to 5 టైమ్స్ బాగా వాష్ చేసుకొనేసి వాటర్ కొద్దిగా వేసుకొనేసి ఒక 1 అవర్ పాటు సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కొద్దిగా స్మాష్ చేసుకొని మనం ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్కి వేడివేడిగా ఉన్నటువంటి ఆయిల్లోకి ఆనియన్స్ వేసుకొనేసేయాలి. చూడండి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని ఆనియన్స్ కావాలో ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కుక్ చేసుకుంటే అన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొన్ని ఆనియన్స్ సరిపోతాయి కాబట్టి వన్ ఫేస్లో మనం ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నటువంటి బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసుకొనేసేయాలి. ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇలా కింద పైన చేయాలి ఎగ్స్ మొత్తాన్ని. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత సాల్ట్ కొద్దిగా వేసుకొనేసేయాలి. సాల్ట్ కొద్దిగా వేసుకున్న తర్వాత పసుపు, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొనేసేయాలి. ఇలా బాగా వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఎగ్స్ కూడా పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకొనేసేయాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 1/2 కప్పు వేసుకొనేసేయాలి. గ్రీన్ చిల్లీస్ ఒక 10 గ్రీన్ చిల్లీస్ వేసుకునేసి ప్లేట్ మూసేసి మళ్ళీ ప్లేట్ తీసి ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకునేసేయాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు యాలకులు, లవంగాలు, పెద్ద యాలక, అనాస పువ్వు, జాపత్రి పువ్వు, దాల్చిన చెక్క, అదేవిధంగా బిర్యానీ ఆకు వేసుకునేసేయాలి. ఇలా మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత గ్యాస్ లో టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేయాలి. ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొనేసేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొనేసేయాలి. మాడిపోకుండా కింద అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో వేసుకోవాలి. 2 బిగ్ సైజ్ టొమాటోస్ ఆర్ 3 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పుదీనా 1 కప్పు, కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర 1 కప్పు వేసుకొనేసేయాలి. మనకి కొద్దిగా కొత్తిమీర పుదీనా ఉంటేనే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మసాలా వేసుకుందాం. సాల్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2.5 టేబుల్ స్పూన్, గరం మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, అదేవిధంగా కర్డ్ కొద్దిగా వేసుకొనేసేయాలి. ఈ స్టేజ్లో మనకి లెమన్ ఉంటే లెమన్ కూడా వేసుకొనేసేయాలి. ఇక్కడ నేను మర్చిపోయాను. ఇలా 5 మినిట్స్ బాగా కుక్ చేసుకొని లో టు హై ఫ్లేమ్లో ముందుగానే ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ వేసుకొనేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కుక్ చేసుకొనేసి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి పక్కన తీసి పెట్టుకొనేసేయాలి. ఇప్పుడు మనకి రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ఎసురు వాటర్ తీసుకొని గ్రీన్ చిల్లీస్, మసాలా దినుసులన్నీ, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి పువ్వు, పెద్ద యాలుక, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొనేసేసి సాల్ట్ కొద్దిగా
వేసుకొనేసేయాలి. అంటే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ కొద్దిగా సాల్టీగా ఉంటేనే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఎసరు ఈ విధంగా మరుగుతున్నటువంటి సమయంలో ముందుగానే సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఉంటుంది చూడండి, ఆ రైస్ వేసుకొనేసేయాలి. ఈ వాటర్ హాఫ్ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చెప్తాను ఎక్కడ యూజ్ చేయాలో వాటర్. ఇప్పుడు రైస్ మనకి 70% వరకు కుక్ అవ్వాలి. 70% అంటే ఎలా అంటే తునిగితే మనకి మధ్యలో తునిగిపోతుంది. అందాక కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన తీసి పెట్టుకున్నటువంటి మసాలా కడాయి ఇప్పుడు దమ్కి ఒక ప్యాన్ మీద ఈ ప్యాన్ పెట్టేసేసి మనకి రైస్ ఒక 3 or 4 ఫేసెస్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, అదేవిధంగా కొత్తిమీర పుదీనా కొద్దిగా చల్లుకోవాలి. ఇలా మిగిలిన రైస్ మొత్తం ఇదే విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా చల్లుకొని ఇదే విధంగా ఇదే తరహాలో అంతా రైస్ ఇదే విధంగా మనం వేసుకొనేసేయాలి. మనం అప్పుడు తీసి పెట్టుకున్నాం చూడండి వాటర్, ఇప్పుడు ఇక్కడ పోసుకొనేసేయాలి, స్ప్రెడ్ చేసుకొనేసేయాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా కొద్దిగా చల్లుకొని నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా రుచిగా, స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. ఇప్పుడు దమ్కి కరెక్ట్గా ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి వదిలేయాలి. జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి వదిలేసి చూడండి, రైస్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా కర్వ్ తిరిగి ఉందో, లోపల వరకు కూడా మనకి రైస్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి మనకి ఎక్కడ కూడా అడుగు పట్టలేదు కాబట్టి రైస్ కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్, లవ్ యూ.